సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జోగిని శ్యామల బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణలోనే మహాకుంభమేళాగా జరుగుతున్న మేడారం సమ్మక్క సారక్క జాతరకి వెళ్లలేని భక్తులు అమీన్పూర్ పరిధిలోని సమ్మక్క సారక్క దర్శించుకోవడం వల్ల మేడారంలో లభించే పుణ్యం ఇక్కడ లభిస్తుందని ఆలయ అధ్యక్షులు నీలం భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు జాతరలని. మహాకుంభమేళంగా 2 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే సమ్మక్క సారక్క జాతర మా అమీన్పూర్ పరిధిలో గత 20 ఏళ్లుగా జరుపుతున్నామని, గత 10 సంవత్సరాలుగా జోగిని శ్యామల బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, భక్తులు వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారని, నిలువెత్తు బంగారం సమర్పించి సంతృప్తి చెందుతున్నారని, ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర కన్నుల పండుగ ఇక్కడ ప్రజలు జరుపుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులవుతున్నారని తెలిపారు. అందరికీ నమస్తే అండి. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల జాతర అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధిగా అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు నన్ను ఆహ్వానించడం, ప్రతి సంవత్సరం నన్ను కలిసిన మొదటి నుంచి ఆయన మా ఊరిలో బోనం చేయాలా, అప్పుడు అసలు మున్సిపాలిటీ కాలేదనుకుంటా కదా, అప్పుడు మున్సిపాలిటీ కూడా కాలేదు. అప్పటి నుంచి ఆయన మీరు రావాలా, మా దగ్గర కూడా బోనం సమర్పించాలా, నన్ను కొమరెల్లిలో చూడడం జరిగింది ఆయన ఫస్ట్ టైము. అప్పటి నుంచి మా ఊరికి రావాలి, మా గ్రామానికి రావాలి, మీరు బోనం సమ్మక్క సారలమ్మకు పెట్టాలి. ఎందుకంటే అమ్మకి బంగారం ఎక్కిస్తారు, అంటే బెల్లంని బంగారంగా భావిస్తారు. అంటే మన తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజలు అంటే బంగారాన్ని, అంటే తినే బెల్లాన్ని కూడా బంగారంతో పోల్చారు. అంటే బంగారము ఖనిజంలో చాలా విలువైనది కాబట్టి ఆ ప్రతిష్ట ఇచ్చారు. సో అమ్మవార్లకు అది ప్రీతికరం కాబట్టి చాలా ఆనందంగా సంతోషంగా నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ అమ్మవార్లకి ప్రతి ఏడు నేను బోనం సమర్పించడం, అలాగే ఇది మున్సిపాలిటీ అవ్వడం అయినా ఆ హయాంలో చాలా రోడ్లు బాగా అయినాయి. అసలు సీసీ రోడ్లు కానీ అవి కానీ చాలా బాగా ఘనంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముందు ఇదే ప్లేస్లో నేను 10 సంవత్సరాల క్రితం బోనం తెచ్చినప్పుడు రాళ్ళు రప్పలతో ఉండేది. అదే ప్లేస్ ఇప్పుడు చక్కగా పూల వర్షం కురిసినట్టు మంచి షామియానా వేసినట్టు రోడ్లు వేశారు. చాలా సంతోషం. ఈ మున్సిపల్ ఇంకా అభివృద్ధి కావాలి, ఇక్కడ ప్రజలందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఆ సమ్మక్క సారలమ్మ ఎందుకంటే ఎక్కడ మేడారం వెళ్ళలేని వాళ్ళకి ఇక్కడ మన సిటీలో హైదరాబాద్లో మనకి ఇక్కడ సమ్మక్క సారలమ్మను వెలవడం చాలా అదృష్టంగా భావించాలి మనం. ఎందుకంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే ఇక్కడ ఈ టెంపుల్ ఫౌండర్స్ కానీ భిక్షపతి గారు కానీ అలాగే అమ్మ తపస్వి అని ఉంటారు. ఆవిడ హయాంలో అమ్మవారి కుంకుమ భరణలు తేవడం జరుగుతుంది. సేమ్ మేడారంలో ఎలా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా జరగడం జరుగుతుంటుంది. ఒక మినీ మేడారం అంటారు అందరూ. ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ ఈ చుట్టుముట్ట సంగారెడ్డి వరకు కూడా చాలామంది వచ్చి ఈ జాతరలో పార్టిసిపేట్ చేస్తారు. సో ఇలాగే పాండురంగారెడ్డి గారు కానీ ఫౌండర్స్ కానీ అందరూ ఈ గుడి కానీ చాలా దినాభివృద్ధి చెంది మళ్ళీ ఇంకా వాళ్ళు అనుకున్నట్టు ఈ గుడికి ఏమేమి వసతులు కావాలో ఆయన హయాంలో అన్నీ ఏర్పాటు చేసి ఇంకా బాగా చేయాలని ముందుకు మీ అందరికీ కూడా మరొకసారి వీక్షకులందరికీ అమ్మవారి కటాక్ష కృపం ఉండాలని సర్వేజన సుఖినో భవంతు. జై బోలో సమ్మక్క సారక్కల. ఈరోజు అమీన్పూర్ పురపాలక పరిధిలో సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే మేడారంలో వనదేవతలు ఈ 4 రోజుల జాతర జరుపుకుంటారో అదే టైముతోని ఈ అమీన్పూర్లో కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. మొదటి సంవత్సరము వేలల్లో, తర్వాత ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులు కూడా లక్షలలో వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ అమీన్పూర్కు ఈరోజు ఇక్కడ సమ్మక్క సారక్క ఏదైతే వెలిసిందో వీళ్ళ ఆశీర్వాదంతో, అమ్మవార్ల ఆశీర్వాదంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా దినదిన అభివృద్ధి చెందుతూ డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్క దానిలో చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది అమ్మవారి ఆశీర్వాదంతో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి
ప్రజలు 2 లక్షల పైచిలకు పాపులేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంచి వాళ్ళను ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని మనస్ఫూర్తిగా ఉంచాలని చెప్పి అమ్మవారిని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ జాతరకు గత 10 సంవత్సరాల నుంచి మన శ్యామల గారు కూడా రావడం జరుగుతూ ఉంది. శ్యామల గారితో మా ఇంట్లో నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనం కూడా సమర్పించుకోవడం జరుగుతుంది. చాలా మొదటి సంవత్సరము ఇక్కడ మామూలుగా నేను యాటలతోని దాంతోని ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి ఎందుకో ఆ అమ్మవార్లు నాకు చెప్పినట్టున్నది. నేను అప్పటి నుంచి శ్యామల గారిని సంప్రదించడం జరిగింది. మీరు తప్పకుండా మా దగ్గర రావాలా, తప్పకుండా మా బోనాన్ని మీరు ఇక్కడ అమ్మవారికి సమర్పించాలని నేను అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మవారికి బ్రహ్మాండంగా అందరినీ ఉత్తేజపరుస్తూ అందరినీ సంతోషపెట్టి ఇక్కడ బోనం సమర్పించుకొని అందరినీ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించడం కూడా జరుగుతూ ఉంది. ఈ గుడిని ఇక్కడ స్థాపించినటువంటి ఏదైతే తపస్వి అమ్మగారు భిక్షపతి గారు అలాగే మల్లేష్ గారు వీళ్ళు ఆ రోజు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ఈ అమ్మవారి విషయంలో టెంపుల్ల విషయంలో ఎక్కడైనా గుడి కానీ మసీద్ కానీ చర్చి కానీ వాటికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ ఏ విధంగా కూడా మేము ఉన్నాం కాబట్టి మా సహాయము సహకారము మేము ఉన్నంతకాలము ఈ భూమి మీద తప్పకుండా మా వంతుగా తప్పకుండా మా అమ్మవార్లకు మా సపోర్ట్ ఉంటుంది. మా సాయశక్తుల మేము అమ్మవార్లను పూజిస్తామని కూడా మీకు తెలియజేస్తూ ఇట్లనే ప్రతి సంవత్సరం వచ్చి శ్యామల గారు ఇంకా ఈ అమీన్పూర్ ప్రజలను ఈ అమ్మవారి ద్వారా మీరు కూడా కోరుకొని ఆశీర్వదించి ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీరు కూడా ఆ అమ్మవార్లను కోరుకోవాలని చెప్పి మీరు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చి బోనం సమర్పించాలంటే మీకు కూడా ఆ అమ్మవార్ల ఆశీర్వాదంతో మీకు కూడా ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటా ఉన్నాను.